కట్ చేస్తుంటే దాని దగ్గర నుంచి రెండు రెండు మూడు మూడు అలా వస్తూ ఉంటాయి కొమ్మలు. ఇక్కడ మా వంకాయ మొక్కలు కూడా బాగా పెరిగిపోయినాయండి ఆకులు, అందుకని ఇవి కూడా ట్రిమ్ చేసేద్దాము. పూత వచ్చింది, కాయలు కూడా ఇదిగోండి బుడ్డి బుడ్డి కాయలు వచ్చినాయి. పూత బాగా నిలబడాలంటే కొన్ని ఆకులు ఉంచి మొత్తం ఆకులు తీసేసేయాలి. ఇదిగోండి ఇట్లా వస్తూ ఉంటాయి, మనం వీటిని తీసేస్తూ ఉండాలి. ఇలా ఆకుల వరకు తీసేస్తూ ఉంటే మళ్ళీ కాయలు వస్తూ ఉంటాయి, దాని తర్వాత ఒకటి. కాయలు బాగా పెరిగిన తర్వాత ఆ కాయల్ని మనం తీసేస్తూ ఉంటే మళ్ళీ పూలు వస్తూ ఉంటాయి. ఈ ఆకుల్ని మాత్రం ట్రిమ్ చేస్తూ ఉండాలి. బాగా పెద్దగా అయిపోతే మొత్తం అవే వాటికి ఉన్న ఎనర్జీ మొత్తం ఆకులు తీసేసుకుంటూ ఉంటాయి అన్నమాట. అందుకని ఆకుల్ని ట్రిమ్ చేస్తూ ఉండాలి. మొదల దగ్గర ఖాళీగా ఉండాలన్నమాట, ఆకులు లేకుండా మొత్తం తీసేసి ఇలా పెరగనిస్తే అప్పుడు బాగా గ్రోత్ ఉంటుంది. దీనికి బాగా పూత పిందె బాగా వచ్చింది. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి.